హాయ్ అండి. హ్యాంగిల్స్ అయితే నేను ఈరోజు ఈ మోడల్ అయితే కుట్టాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఎలాగ బ్లౌజ్ క్లాత్లోనే హ్యాంగిల్స్ కుడతాం కాబట్టి అదే క్లాత్ తోటి ఇలా కుట్టుకున్నట్టయితే చాలా బాగుంటాయి. బ్లౌజ్ క్లాత్లో అయితే నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ అయితే రెడ్ బ్లౌజు, శారీలో క్లాత్ అయితే తీసుకున్నాను. 4 ఇంచుల పొడవు, 4 ఇంచుల ఎడల్పు, 3 పీసులు తీసుకోవాలి. అందులోనే బార్డర్ అయితే నేను 3 ఇంచు పొడవు, 3 ఇంచు ఎడల్పు తీసుకున్నాను. థ్రెడ్ రెడీ చేసుకొని ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని 2 సైడ్లు కూడా ఇలా సెంటర్కి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ ఫోల్డ్ మధ్యలో ఈ థ్రెడ్ పెట్టి పైనుంచి మనం కుట్టుకోవాలి. పైన ఫస్ట్ అయితే రఫ్ లాగి అలాగే కిందన కూడా రఫ్ లాగాలి. పైన థ్రెడ్ పెట్టేటప్పుడు ఎక్కువగానే తీసుకోవాలి. అది మళ్ళీ ఊడిపోకుండా చూసుకోవాలి. అది కుట్టేశాక ఇలా తిరగేసుకున్నాం అంటే ఈ షేప్లో వస్తుంది. ఇదే విధంగా ఉన్న 2 క్లాత్లు కూడా మనం సపరేట్గా కుట్టుకోవాలి. థ్రెడ్కి యాడ్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి అదే ఫోల్డింగ్ని మళ్ళీ ఇలా 2 మడతల మీద పట్టుకొని పైన కూడా రఫ్ లాగి కిందన ఇలా కుట్టుకోవాలి. ఇది తిరగేసుకోవడమే. మనం 2 కూడా ఇదే విధంగా తిరగేసుకొని కుట్టుకోవాలి. థ్రెడ్కి అయితే మనం డైరెక్ట్ కుట్టం కాబట్టి సూత్తోటి కుట్టుకోవాలి. రెండో క్లాత్ని కూడా ఇలా తీసుకొని అది ఇలా సెంటర్కి 2 సైడ్లు కూడా ఫోల్డ్ చేసుకొని ఇది ఫస్ట్ కుట్టినట్టు కాకుండా రెండోది కుట్టినట్టుగానే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక మొత్తం కూడా ఇలా 2 రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడైతే మనం ఒక సూత్ తీసుకొని దీనికి యాడ్ చేసుకోవాలి. 3 కూడా మనకి గుత్తు టైప్లో వచ్చేలాగా ఫస్ట్ థ్రెడ్కి ఇలా సూది కుట్టుకొని దాని నుంచి ఉన్న 2 కూడా కుట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు ముళ్ళు ఎక్కువ వేసుకోవాలి, అది ఊడిపోకుండా. పైన ఇలా సెంటర్లో దానికి యాడ్ చేసుకుంటూ 2 కూడా ఇలా కలిపి అయితే ముళ్ళు వేస్తూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. 3ది కూడా ఇలా సైడ్ పెట్టుకొని అది కూడా వాటికి ముళ్ళు వేస్తూ కూడా యాడ్ చేసుకోవాలి. పైన మనం తిరగేసేటప్పుడు క్లియర్గా నీట్గా ఇలా తిరగేసుకొని అవైతే ఇలా 3 కూడా యాడ్ చేసుకొని కుట్టుకోవాలి. అది కుట్టడమే కాకుండా మధ్యలో ముళ్ళు అయితే వేస్తే విడకుండా ఉంటుంది. ఇలా కుట్టేసుకున్నాక మనం కిందని కూడా ఆ 3 కూడా యాడ్ చేసుకొని ఇలా ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇలా 3 కూడా కలిపి అయితే కుట్టుకోవాలి. అది సపరేట్ అవ్వకుండా 3 కూడా ఒకే గుత్తులా ఉండేలాగా పైన యాడ్ చేసుకున్నట్టే 3 కూడా ఇలా కలిపి అయితే ముళ్ళు వేసుకొని కుట్టుకోవాలి. చూసారు కదా ఎన్ని ముళ్ళు వేస్తున్నానో, మొత్తం కూడా ఇలా ముళ్ళు వేసుకుంటూ 3 కూడా ఇలా కుట్టుకోవాలి. ఇది అయిపోయాక మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇలా ఓపెన్ చేసుకొని మనమైతే 3 ఇంచ్ క్లాత్ తీసుకున్నాం కదా బార్డర్, దాన్ని 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని 2 మడతలు ఇలా ఫోల్డ్ చేసి ఇలా పైకి పెట్టుకొని కుట్టుకోవాలి. డౌన్ కాకుండా ఇలా పైకి పెట్టి మళ్ళీ అక్కడ రఫ్ లాగి కిందని పైకి చిన్న ఫోల్డ్ చేసుకొని అక్కడ కూడా రఫ్ లాగా కుట్టుకోవాలి. ఇది కుట్టుకున్నాక మళ్ళీ కిందకి డౌన్కి ఇలా లాగేసుకున్నట్టయితే మనకి థ్రెడ్స్ అవి యాంగిల్స్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కిందన మనం ఇలా సైడ్లు ఎడదీసుకుంటే యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. 2 కూడా చాలా బాగా వచ్చాయి. చూసారు కదా 2 కూడా చాలా బాగా వచ్చాయి. మనకైతే బ్లౌజ్కి రెడీ అయిపోయి. నచ్చితే లైక్ చేయండి.